ఇది ఒడిస్సా రాష్ట్రంలో కోణార్కులో సూర్య దేవాలయం. కళింగ సాంప్రదాయంలో ఈ దేవాలయాన్ని అంతా కూడా శిల్పాలు అన్ని కూడా కట్టించారు కళింగ రాజులు. అప్పట్లో కళింగ రాజులు. ఇది కళింగ దేశం అంటారు. ఒరిస్సా అంతా కూడా కళింగ దేశం అంటారు. అంగవంగ కళింగాల, అంగదేశాలు, వంగదేశాలు, కళింగ దేశాలు, కాశ్మీరాలు, వాటిలో కళింగ దేశం. మొత్తం కూడా దేవాలయం అంతా కూడా కళింగ సాంప్రదాయంలో ఉంటుందన్నమాట. ఎంత అద్భుతంగా కట్టించారంటే మనకు టెక్నాలజీ లేని కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని కట్టారు. ఈ యొక్క దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. మన సూర్య భగవానుడి యొక్క రథం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 24 చక్రాలు, 7 రథాలు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరం, సాయం సమయే సదావిష్ణు, త్రిమూర్త్యంచ దివాకర. ఉదయం బ్రహ్మస్వరూపంలో, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపంలో, సాయంకాలము శ్రీ మహావిష్ణు స్వరూపంలో భగవానుడు ఎలా అయితే మనకు దర్శనమిస్తారో అలా ఈ యొక్క దేవాలయాన్ని కట్టారనమాట. టైం లేని కాలంలోనే టైం తెలుసుకునేటట్టు కట్టారు. అదుకోండి ఆ రథ చక్రాలే టైంకి 24 చక్రాలు, 24 గంటలు, 60 సెకండ్లు, 12 ములులు. ఇలా ఈ యొక్క టైం మనకు టెక్నాలజీ లేని కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని కట్టారంటే ఎంత అద్భుతం. దీనిని మొఘలులు దండయాత్ర చేసి నాశనం చేశారు. అలాగే పైన ఉన్న మ్యాగ్నెట్ ని బ్రిటిష్ వాళ్ళు దొంగలించుకొని వెళ్ళిపోయారు.